రెండవ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం జాగ్రత్త విందాం. కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. ఇటు మాటతో దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమెన్. దేవుని పిల్లలారా, కొందరి విశ్వాసమును కొందరు ఏం చేస్తున్నారంట? చెరిపివేస్తున్నారంట. విశ్వాసమును చెరుపుచున్నారు. ఎలాంటి వారు విశ్వాసాన్ని చెరుపుతారంటే, చదవండి 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారు. హల్లెలూయా, హల్లెలూయా. పైకి భక్తి గల వారి వలె ఉంటారు, కానీ దాని శక్తిని ఆశ్రయించని వారు. వీరేం చేస్తారంటే మన విశ్వాసమును చెరుపుతుంటారంట. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యము. దేవుని పిల్లలరా, పైకి భక్తి గల వారి వలె ఉంటారు, వారు దేవుని శక్తిని ఆశ్రయించరు. వారికి తెలియదు. అలాంటి వారు విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని చెరుపుటకు సిద్ధపడతారంట. చెరుపుటకు సిద్ధపడతారు. ఎలా సిద్ధపడతారు చెరుపుటకు అంటే? దేవుని పిల్లలరా, ఒక అక్కయ్య ఉంటుంది. ఆవిడ భక్తి ఇంత అంత కాదు, చాలా దేవునికి మహిమకరమైన భక్తి పర్రాలు అన్నట్టుగా తను ఉంటుంది. తను వేసుకునే వస్త్రధారణైనా, తను మాట్లాడే మాట విధానమైన సమస్తము దేవునికి మహిమ తీసుకొస్తున్నట్టుగానే ఉంటుంది. కానీ తన అంతరంగములో పనిచేసే సాతానుగాడి ప్లాన్ ఏంటంటే, నా విశ్వాసాన్ని బలహీనపరచడానికి ప్రయత్నించాడు. ఎలా అంటే, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను, 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థనలో ఉన్నాను. ఉంటే ఆ అక్కయ్య వచ్చారు. వచ్చి, దేవుని పిల్లలరా, మా ఇంటి దగ్గర ప్రార్థన చెయ్యాలి అంటే సరే అని బండి మీద తీసుకొని వెళ్ళాను. వెళ్ళాక ఆవిడ ఏం చేసిందో తెలుసా? పాలు, గట్టి పాలు అండి, చిక్కటి పాలు. వాళ్ళ ఇంటికి దగ్గరలోనే పాలు తీస్తారు, బర్రెలుంటాయి. ఆ పాలు తీసుకొచ్చి సీసం గ్లాస్ ఇంత ఉంటుంది, కనీసం ఒక 1/2 లీటర్ పాలు పడతాయి దాంట్లో. ఆ పాలు తీసుకొచ్చి చక్కగా కాసి అందులో చక్కెర వేసి, చిక్కటి పాలు, గట్టి పాలు, ఆ 1/2 గ్లాసు, ఆ గ్లాసు నిండా, అంటే ఒక 1/2 లీటర్ బట్టే గ్లాసు నిండా పోసి తీసుకొచ్చి నా దగ్గర పెట్టింది. తాగండి పాస్టర్ గారు అని. నేను ఉపవాసం ఉన్నానక్క అన్నాను. ఉపవాసం ఉంటే ఏంటి? పాలు తాగితే తప్పేం లేదయ్యా, భోజనం చేయొద్దు కానీ పాలు తాగితే తప్పేమీ కాదు.
అలాగా పాలు కూడా తాగొద్దుగాక. కాదు, పాలు ఏంది, నీళ్ళేగా. నీళ్లకు పాలకి ఏంటి తేడా? అవేమో తెల్లగా కాస్త పల్సగా నీళ్ళలాగుంటాయి, ఇవి కూడా కొద్దిగా తెల్లగా ఉంటాయి. ఆ నీళ్లకు దీనికి బలము చూస్తే నీళ్ళ కంటే ఇది చాలా ఎక్కువ రేట్ల క్యాలరీల బలం ఇస్తుంది. శరీరంలోకి ఎక్కువ బలం వస్తే మనం ప్రార్థనలో నిమగ్నమై ఉండలేము. ఎందుకంటే మన శరీరం మన మాట వినదు. దేవుని పిల్లలరా, నేను ఉపవాసం ఉన్నాను, నీళ్లు తాగుతూ ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, అవి కూడా వేడి నీళ్ళు. కాబట్టి నేను తీసుకోనక్క అంటే, పాస్టర్ గారు అండి వాళ్ళ ఇంటికి వెళ్ళావు, పాలు తాగావు, ఫలానోళ్ళ ఇంటికాడ రోజు ప్రార్థన అయితే నేను వచ్చాను, ఆడ పాలు తాగావు, మరల ఫలాన్ దగ్గర మీటింగ్లో అక్కడ ఇంతకంటే పెద్ద గ్లాసు నిండా పాలిస్తే తాగావు, అప్పుడు ఉపవాసం లేనక్క? ఉపవాసం ఉంటావో ఉండవో నాకు తెలియదు, నువ్వైతే తాగవలసిందే. తను పొరపాటు పని చేస్తుందని కాదు, ప్రేమ, పాస్టర్ గారి కడుపు నింపాలని, మంచిదే. కానీ దేవుని పిల్లలరా, ఆమెలో ఉండి నా ఉపవాస ప్రార్థనను భంగం చేయడానికి ఎవరి ప్రయత్నం ఇది? అది ఆవిడకు అర్థం కాలే. నా విశ్వాసాన్ని పరీక్షించుచున్నాడు సాతానుడు. నేను తాగనంటే తాగను, అలా మాట పెరిగిపోయి చివరికి ఆవిడ చేతిలో ఉన్న బైబిల్ సైతం తీసుకొని కింద నేలగొట్టిందండి. దేవుని పిల్లలరా, కానుక లేదు, ఇంటిలో ప్రార్థన లేదు, మొత్తానికి బండెక్కేసి వెళ్ళొచ్చాను. ఇలాగా కొందరు పైకి భక్తి గల వారి వలె ఉంటారు, కానీ దేవుని శక్తి వారికి తెలియదు, వారు ఆశ్రయించరు. దేవుని పిల్లలారా, మన విశ్వాసాన్ని భంగం చేయడానికి సాతానుగాడి యొక్క కుయుక్తిది. ఇంకొక అబ్బాయి ఒకరోజు మా దగ్గరకు వచ్చాడు. అన్నా ఎక్కడున్నారన్నా అన్నాడు. ఫలాన్ దగ్గర ఉన్నాను తమ్ముడు అన్న. మీరు బండి వేసుకొని త్వరగా ఫలాని స్థలానికి రండి అన్నా అన్నాడు. ఏంటి తమ్ముడు అన్నా? మీరు రండన్నా, కాస్త ప్రార్థనలో ఉండాలనుకుంటున్నాను తమ్ముడు అంటే, అన్నా ఒక అరగంటే అన్నా, అరగంట మీరు ఇలా రండి. ప్రార్థన చేసుకునే సమయంలో ఎవరు ఫోన్ వచ్చింది? ఒక అబ్బాయి. ఆ అబ్బాయి ఫోన్లో ఒక మాట ఏమంటున్నా తెలుసా? మీరు గనక ఒక అరగంట ఇక్కడికి వచ్చి ఒక కాగితము రాసి మీరు వెళ్తే 50,000 మీకు వస్తాయన్నా అన్నాడు. అబ్బో, 50,000? బాక్సులు కొనుక్కోవచ్చు. బాక్సు కాలిపోయి నైట్ మీటింగ్, దానికి ఎంత డబ్బు అవుతుందో, దాన్ని ఈరోజు తిప్పాం, అది సెట్ కాలే. ఇంకా కోటికి తీసుకెళ్ళాలనుకోండి, ఎందుకంటే ఇవి మిషనరీ వేరే, అది చూస్తే అలాగుంటుంది, కానీ దాని లోపల పెద్ద ఆంప్లిఫైర్ ఉంటుంది, దాంట్లో సిస్టమే ఉంటుంది. ఈ కరెంటు ప్రాబ్లం ద్వారా అట్లా అయిపోయింది. హల్లెలూయా. మంచి సౌండ్ సిస్టమ్ కొనుక్కోవచ్చు, చౌటుప్పల్లో అన్నా లేదా కళానగర్లో అన్నా అనుకున్నా.
ఇక్కడ పోచంపల్లి అవుతున్నది. లేదా ఒక కీబోర్డ్ అన్న కొనుక్కుందాం, పిల్లలకు నేర్పిద్దామని చూశాను. అని నేను ప్రార్థన పక్కన పెట్టి బండి వేసుకొని పరుగులు తీసిన. దగ్గరే కదా, ఓ 9 కిలోమీటర్లు, 10 నిమిషాల్లో 12 నిమిషాల్లో వెళ్తా. కాగితం రాయనికే కనీసం ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు, 50,000 వస్తాయి అనుకొని బండి మీద వెళ్ళిపోయాను. వెళితే ఓ కారు ఆగింది ఓ వెంచర్లో. ఆ కారు దగ్గరికి పోయి బండి ఆపేసరికి వచ్చావా అన్న అంటే వచ్చాను తమ్ముడు అంటే కాగితం తీసి ముందేసాడు, బాండ్ పేపర్ రాయన్నా. దేవుని పిల్లలారా, నాకు తెలుసు ఆ ప్లాటు వీడిది కాదు, వేరే వాళ్ళది, మన చర్చి విశ్వాసులది. ఆ ప్లాటు పాపం వాళ్ళు బీదోళ్ళు అమ్మివ్వాలి అన్నా, ఎంతో కొంతకు అమ్మి అన్నా, అమ్మిచ్చిన నీ రుణం ఉంచుకోమన్నా, ఎంతో కొంత ఇస్తామన్నా అన్నారు. 5,000 10,000 ఇస్తామన్నా అంటే ఇతడు ఏం చేశాడు తెలుసా? హైదరాబాదు పార్టీ వాళ్ళకు ఆ ప్లాట్ 6 లక్షలు పోతే వీడు 9 లక్షలకు అమ్ముకుంటుండండి. అంటే వీడికి లాభం ఎంత? వీడికి లాభం ఎంత? 6 లక్షలకు వాళ్ళకి ఇద్దామన్నా, 3 లక్షలు మనం తీసుకుందామన్నా, 2,50 నాకన్నా 50 నీకన్నా అన్నాడు. ఆడు బంద్ చేసిండు. 50 నాకన్నా నేనన్నా 50. ఏం చేసినావన్నా నువ్వు? కాగితమేగా రాసి. సరే దేవుడు పని చేస్తున్నావు కన్నా ఇంకో 50 వేసుకో, 1,00,000 రూపాయలు నీకు, 2 లక్షలు నాకు. నేను అన్నాను 9 లక్షల రూపాయలు తీసి కట్టగట్టి అక్కడ పెట్టు, వాళ్ళని పిలిపిస్తా, ఆ 9 లక్షలు తీసి వారి చేతిలో పెట్టు, వాళ్ళు ఏమైనా ఇస్తే తీసుకోరా, నీకు పరలోకం ఉంటుంది అని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. నాకేమైనా ఇస్తే నేను ప్రార్థన చేసుకొని తీసుకొని వెళ్తారా నాయన అన్న. అను ఇట్లయితే బతకమన్నా, ఇట్లయితే బతకం. లోకంలో బతికేది బతకంది ఎవడు కావాలరా నాయన? ఈ క్షణాన కళ్ళు మూసిన పరలోకంలో ఉంటే చాలు. ఆమెన్, హల్లెలూయా. పరలోకం కావాలి, దేవుని రాజ్యము కావాలి. అందుకే ధనవంతులగుటకు ఆపేక్షించువారంట. ఎక్కడుంది? 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేకమైన దురాశల్లో పడదురు. ధనవంతులగుటకు ఆపేక్షించువారు వేటిలో పడతారంట? మొదటిది శోధన. శోధన అంటే రకరకాల బాధలు, దుఃఖాలు, వేదనలు, అప్పుల సమస్యలు, గందరగోళాలు. రెండోది ఉరిలో. అబ్బో, ఉరి. ధనవంతులగుటకు ఆపేక్షించు వారికి ఏమి సిద్ధంగా ఉంది? ఏం కాచుకొని ఉంది? ఉరి. మూడోది అవివేక యుక్తములు హానికరమైన అనేకమైన దురాశలంట. హానికరమైన అనేకమైన దురాశలు. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఒకడు బండి మీద పోతున్నాడు. ఆ బట్టలు, ఆ కళ్ళద్దాలు నేను గుర్తుపట్టలే. నేను ఎవడరా, ఎమ్మెల్యేనా ఏంది, బండి మీద పోతున్నా అనుకోండి. దేవుడిస్తా. నల్ల అద్దాలు పెట్టుకున్నాడు, మీసాలు మంచిగా కొద్దిగా పెంచుకున్నాడు, రెడ్ కలర్ వేసుకున్నాడు, తలకు ఎర్రెర్ర కలర్
గోరు మైదాకు ఉంటుందిగా, అది రుద్దుకున్నాడు. ఈ చేతికి 2 ఉంగరాలు, ఈ చేతికి కూడా 2 ఉంగరాలు పెట్టుకున్నాడు. తెల్ల అంగి, తెల్ల పైంట్ వేసుకొని, పుట్టకొస్తే అక్షరం ముక్క రాదు, బూట్లు షూస్ వేసుకొని బండి మీద పోతుండు. ఆ బండి మీద పోయేటప్పుడు భుజాలు ఇట్లా పెట్టి, దేవుని స్తోత్రం. ఈ మధ్యలో కొద్దిగా తెల్లగా పుల్లగా కొద్దిగా 10 రూపాయలు జేబులు ఉన్నట్టున్నాయి. దేవుని పిల్లలరా, డబ్బును బట్టి మనిషి అతిశయించొద్దు. దేన్ని బట్టి అతిశయించాలి? దేవుని సన్నిధిని. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిని బట్టి సంతోషించాలి. బలాన్ని బట్టి అతిశయించొద్దు. దేన్ని బట్టి అతిశయించాలి? దేవుని సన్నిధిని. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అర్థం చేసుకోండి. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఇలాంటి వారితో మనం స్నేహం చేస్తే ఏమవుతుందంటే, మన విశ్వాసాన్ని వాళ్ళు చెరుపుతారు. ఖచ్చితంగా మన విశ్వాసాన్ని చెరిపేస్తారు. మన నమ్మిక, మన విశ్వాసాన్ని డబ్బు పైకో, మన విశ్వాసాన్ని, మన నమ్మికని ఇంకా ఏదో తుచ్చమైనటువంటి ఈ లోక ఆశల వైపు, ఇంకా రకరకాలైనటువంటి పాపాలు ఉన్నాయి, వాటి వైపు తిప్పుతారు. పైకి భక్తి పరులే, కానీ వారిలో సాతాను ఆత్మ ఖచ్చితంగా పనిచేస్తుంటుంది. మేము ఒకరోజు ఒక ఇంటిలో ప్రార్థన ఉన్నది అంటే వెళ్తున్నాం. ఫోన్ చేసింది ఆమె, మా ఇంట్లో ప్రార్థన చేసి వెళ్ళండి, అమ్మాయి పెళ్లి కుదిరింది అంటే, నేను యోహాను పాస్టర్ గారు ఇద్దరం కలిసి వెళ్ళాం. వెళ్తే ఆ ఇంటికి, ఆ బస్ స్టాండ్లో బస్సు దిగి ఆ ఇంటికి వెళ్తే డోర్ వేసింది, దగ్గరికి వేసింది, గడి ఏం పెట్టలే, దగ్గరికి వేసుంటే ఆ డోర్ ఇలా తీస్తే ఇంటిలో మ్యూజిక్ వస్తుంది. డ్యాన్స్ మ్యూజిక్. ఇంత పెద్ద సౌండ్, దేవుని సంబంధమైన మ్యూజికా? దేవుని పాటలు ఉంటాయిగా, ఆ పాటల మీద మ్యూజిక్ అంటే కాదు, బ్రేక్ డ్యాన్స్ లాంటి మ్యూజిక్. ఏంటబ్బా అనుకొని ఆ డోర్ ఇంకా కాస్త తెరిచి చూసి, అమ్మగారు ఇంతలా ఉంటారు, 90 కిలోల దాకా, ఆవిడ మైకేల్ జాక్సన్ గారిది ఒక డ్యాన్స్ పెట్టుకొని ఈమె డ్యాన్స్ చేస్తుందండి. ఈమె నైట్ మీదనే ఉంది, పెద్ద టీవీ, ఇంత పెద్దగా ఉంది టీవీ. ఆ టీవీలో డ్యాన్స్ వస్తుంది. ఇక ఆయన డ్యాన్స్ చేస్తుంటే ఈమె డ్యాన్స్ చేస్తుంది. ఆ అక్క చర్చుకు వస్తే ఎట్లా అనుకుంటున్నావు? వైట్ అండ్ వైట్, చెప్పులు కూడా వైటే, ఫోన్ కప్పు కూడా వైటే. దేవుని స్తోత్ర. తెల్ల డ్రెస్సు. ఆమె కారులో నుండి దిగితే పాస్టర్ కూడా గజ్జు నొక్కుతాడు. నాయన నీ దండం తల్లి. దేవుడి స్తోత్ర. అక్క వందనాలక్క, రెండక్క. కానీ ఇంటిలో ఏముంది? బ్రేక్ డాన్స్. అది చూసి వీళ్ళింట్లో దేవుడు లేడు, ఎవరున్నారు? డ్యాన్స్ ఉంది, డ్యాన్స్ దెయ్యం ఉంది అని తిరిగి వెళ్ళొచ్చి బస్ స్టాండ్లో నిలబడితే మరలా ఫోన్ చేసి పాస్టర్ గారండి ఎక్కడా ప్రార్థన చేయడానికి వస్తానంటిరుగా అంటే, వచ్చామక్క. వచ్చారా? మరి ఇంట్లోకి రాలే? ఇంటిలోకి వద్దామనే రానిక వస్తే దెయ్యం కనబడ్డది. ఇంటిలో ఏం కనబడ్డది? దెయ్యం కనబడ్డది. ఏం దెయ్యమో? డ్యాన్స్ దెయ్యమో. డ్యాన్స్ దెయ్యం కనబడ్డదాక. నువ్వు డ్యాన్స్ చేయంగా చూసినావా? చూసినాక వెంటనే 5 నిమిషాలు ఆటో కట్టుకొని బస్ స్టాండ్లో ఉంది.
పరుగెత్తుకొచ్చి మెల్లగా వచ్చి పక్కన కూర్చొని, తమ్ముడు ఆటో కట్టుకొచ్చాను, ఇంటికాడ పోదాంపా. మేము రామక్క, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అని. కాదు కాదు రండి తమ్ముడు. సరే అని ఆ ఇంటికి వెళ్ళిపోయి ఆ ఇంట్లో కూర్చుంటే కానుక తీసి జేబులో పెట్టి చాయ్ ఇచ్చి డబల్ రొట్టి ఇచ్చి అవన్నీ ఇచ్చి తిన్నాక ఒకటే మాట, ఎవరికి చెప్ప. ఈ డ్యాన్స్ ముచ్చట ఇంకెవరికి చెప్ప. హల్లెలూయా. పైకి భక్తి గల వారి వలె కనబడతారు, కానీ దేవుని శక్తిని ఆశ్రయించరు. ఇలాంటి వారే మన విశ్వాసాన్ని ఏం చేస్తారు? చెరుపుతారు, విశ్వాసాన్ని చెరిపివేస్తారు. దేవుని పిల్లలారా జాగ్రత్త. ఈ అంత్య దినాలు ఇవి, అంత్య రోజులు ఇవి. విశ్వాసాన్ని చెరిపేవారు చాలా మంది లేవనెత్తబడుతుంటారు. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఆమేన్. పౌలు అంటాడు తిమోతితో, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని, నా పరుగు నేను తుదముట్టించి తిని, మంచి పోరాటము నేను పోరాడి తిని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సెల్ ఫోన్ కూడా మన విశ్వాసాన్ని చెరిపేస్తుంది. ఎందుకంటే సెల్ ఫోన్ ఒక్కసారి నువ్వు చూసావనుకో, నీకు తెలియదు, తెలియదు. అలా నువ్వేం పెద్ద డిగ్రీ చదివినోడి కాదు, డిగ్రీ చదివా కాదు, నీకేం తెలియదు. సాతానుగాడు గుట్టుగా ఏం చేస్తుంటాడో తెలుసా నిన్ను? నీకేం తెలుసు? ఇట్లా గీకడం తప్ప ఏం తెలియదు నీకు. అది ఆన్ చేసినామా డిస్ప్లే పైన ఏం చేస్తా, ఇట్లా గీకడం, వచ్చింది కన్నులారా చూడడం, అది తప్ప ఏం తెలియదు. చదువు, నీ దమ్ముంటే ఇంగ్లీష్ ముక్క చదువు, అది చదివితే అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ఇలా అంటుంటే మంచి వస్తాయి, చెడు వస్తాయి. మనం మంచి చూస్తామా అండి? స్త్రీలైనా పురుషులైనా మంచివి చూస్తారా? నేను ఒకటి పక్కన కూర్చుంటే హాస్పిటల్ కూర్చుంటే ఇట్టానే ఆ లాకెళ్ళి, అబ్బో బాగానే నేర్చుకున్నాడుగా అనుకున్నా. దాన్ని తీసి ఇట్లానే అది కొట్టిండు, యూట్యూబ్ ఆన్ చేసిండు. సరే బాగానే ఉందని అనుకున్నాను. అది ఆన్ చేసి ఇట్లా అంటుండు. ఈయనది ఏం పోయేదో మరి, ఈయనకేం లక్షలు దొరుకుతున్నాయో కోట్లు దొరుకుతున్నాయో దాంట్లో, కానీ ఇట్టా 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 దేవుని పాట వస్తుంది. ఆ పాట చూడలే, ఇట్లానే పైకి కింద ఒక సినిమాకు సంబంధించింది వచ్చింది, బ్రహ్మానందం గారు జోకు. అది పెట్టుకొని అవుతున్నాడు మనోడు, రెండు కాళ్ళు ఎత్తుకొని రెండు చేతులు ఎత్తుకొనిగా. నేను అనుకున్నాను, వీడు పైకి భక్తిపరుడు, కానీ లోపల ఎవరున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఈ సెల్ ఫోన్ కూడా మన విశ్వాసాన్ని ఏం చేస్తుంది? చెరుపుతుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా మనము ఉండలేము. దేవునికి ఇష్టంగా లేకపోతే మన జీవితంలో దేవుని ఆశీర్వాదాలు నిలబడవు, వచ్చినా అవి నిలబడవు, ముందు రావు కదా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లారా, పైకి భక్తి గల వారి వలె కనబడే వారి స్నేహం మనం చేయొద్దు. ఆమేన్. ఇక్కడ దేవుడు ఉన్నవాడితో స్నేహం చేయి, అది నీకు మేలు. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా నాకు ఒక మంచి దైవజనుని చూపించయ్యా, ఆ సేవకుని పట్టుకొని బ్రతయ్యా, ఆ సేవకునికి నేనే కష్టం చేసి డబ్బు తెచ్చి సాత్తయ్యా, ఆ కుటుంబాన్ని నేనే నిలబెడతాను ఆయన అని ప్రార్థన చేస్తుంటే ఒక దేవదూత దిగిందంట. ఎవరు?
ఒక దేవదూత దిగి అడిగిందంట, నాయనా మంచి దైవజనుడు, మంచి పాస్టర్ కావాలి కదా, సరే ఎవరిని పాస్టర్గా పెట్టాలి నీకు అబ్బా అని దేవదూత కాస్త ఆలోచన చేసి, అబ్రహాం విశ్వాసులకు తండ్రి అబ్రహాం అయ్యను నీకు పాస్టర్గా పెడుతున్నా అంటే, అమ్మో అబ్రహాం గారా, అబ్రహాం గారు వద్దు నాయనా. ఎందుకు? అబ్రహాం గారు శారా గారు ఉన్నాక మళ్ళా ఇంకొక ఆమెను వివాహం చేసుకున్నాడు నాయన. అలాంటోడు నాకు సేవకుడా? ఎవరిని వివాహం చేసుకున్నాడు? ఆగరును వివాహం చేసుకున్నాడు. నాకెందుకు నాయన, ఆయన సేవకుడు, 2 భార్యలు కలిగిన ఆయన సేవకుడా, నాకు వద్దు అన్నాడు. సరే ఇస్సాకుని సేవకుడిగా పెడతా అన్నాడు. అమ్మో ఇస్సాకు అయితే నాకు వద్దు నాయన. ఎందుకు అంటే ఆ ఇస్సాక్ గారికి రిబ్కమ్మ గారికి వారిద్దరి మధ్యలో చాలా గొడవలు ఉన్నాయి. ఆ గొడవలు ఉన్న వ్యక్తి నాకు సేవకుడా? వద్దు నాయన అన్నాడు. సరే యాకోబు గారిని సేవకుడిగా పెడతా నీకు అన్నాడు. వద్దు నాయన, యాకోబు అంటేనే దొంగ, మోసకాడు అని అర్థం. ఆయన పేరులోనే ఉంది మోసం. మోసం చేసేటోడు నాకు సేవకుడు ఏంటి నాయన, నాకు పాస్టర్ ఏంటి నాయన అన్నాడు. సరే ఏలియా గారిని నీకు సేవకుడిగా పెడతా. చాలా గొప్పోడయ్యా ఏలియా, గాలిలో లేచిపోయేవాడు, మరణము చూడకుండా వెళ్ళినవాడు అంటే, అమ్మో అమ్మో ఏలియా గారు నాకు వద్దు నాయన. ఎందుకు నాయన అంటే, వివాహము లేదు నాయన, ఆయనకు పెళ్లి కాలే, పెళ్లి కానోడు నాకు సేవకుడా? సంసారం గురించి ఏం తెలుస్తుంది ఆయనకు? నాకేం చెప్తాడు? నాకొద్దు అన్నాడు. మరి ఎవరిని అని యెషయా గారు, యెషయా మంచి దైవజనుడు, ప్రవక్త, దర్శనాలు చూచువాడు, ఆయనను సేవకుడిగా పెడతానయ్యా అంటే, యెషయా గారా, ఆయన పెదాలల్లనే పాపం ఉందయ్యా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూస్తే దేవదూత వచ్చి అగ్నితో అపవిత్ర పెదాలను కాల్చింది. అపవిత్ర పెదాలు గల్లోడు నాకు సేవకుడా, నాకు పాస్టరా, నాకొద్దు అన్నాడు. సరే ఏజికేలును నీకు సేవకుడిగా పెడతా అన్నాడు. ఏజికేలా, ఎండిన ఎముకల మధ్యలో తిరిగేటోడు నాయన, ఆయన నాకు సేవకుడు ఏంటయ్యా, నాకు వద్దు అన్నాడు. ఓషేయను నీకు సేవకుడిగా పెడతా అంటే, ఓషేనా, అమ్మో ఆయన వేశ్యను పెళ్లి చేసుకుండయ్యా, వేశ్య ధారణ ద్వారా పుట్టిన పిల్లలను దత్త తీసుకుంటున్నా. ఆయన వేశ్యను వివాహం ఆడినవాడు నాకు సేవకుడా, పాస్టర్ గారా? అయితే పేతురు గారిని నీకు యేసు ప్రభు వెంట తిరిగినవాడు, గొప్ప ప్రవక్త, అపోస్తలుడు, ప్రథమ అపోస్తలుడు, ఆయన నీకు పాస్టర్గా పెడతావంటే, 3 సార్లు యేసు ప్రభు నాకెవరో తెలియదని చెప్పినోడు నాకు సేవకుడా, నాకొద్దు. మరి యోహాను యాకోబులు వాళ్ళిద్దరిని మీకు సేవకులుగా పెడతానయ్యా అంటే, వాళ్ళు అపవిత్రులయ్యా, వాళ్ళు యేసయ్య అంటాడు, వాళ్ళు బలహీనులు అంటే అతిశయించి యేసయ్య సింహాసనం మీద అటు ఇటు కూర్చోవాలనుకున్న వాళ్ళు. అంటే లూసిఫర్ అడిగినట్టే వీళ్ళు దేవుని సింహాసనాన్ని అడిగిన వాళ్ళు నాకు పాస్టర్ వద్దయ్యా అన్నాడు. వీళ్ళు నాకు పాస్టర్లు గారు. మరేలా చివరిగా పౌలయ్య గారిని నీకు పాస్టర్గా పెడతా. పౌలయ్య గారు చాలా గొప్పోడు అంటే, పౌలయ్య గారా, ఆయన ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? ఆయనకు ఏం వ్యాధి ఉందో తెలుసా నీకు? ఏంటి అలాంటి, ఆయన దేవుణ్ణి ఏమడిగాడు? అయ్యా నా పక్కలో ఒక ముళ్ళు పెట్టాడు సాతానుడు అని ప్రార్థన చేశాడా, చేయలేదా? సాతాను చేత ముళ్ళు పెట్టబడ్డాడు నాకు పాస్టర్ ఏంటయ్యా అన్నాడు. ఆయన కళ్ళే సరిగ్గా కనబడవు, నాకు పాస్టరా? మరి ఎవరు నీకు పాస్టరా?
అప్పుడు ఆయన అన్నాడంట, ఈ పాస్టర్లు ఎవ్వరు నాకు పనికిరారు, నాకు నేనే పాస్టర్ని. ఏమన్నాడు? నాకు నేనే పాస్టర్ని. దేవుని పిల్లారా, ఒక దైవజనుణ్ణి దేవుడు ఎంచుకున్నాడంటే కొంత గొప్ప మంచి లేనిది సేవకుడిగా ఎంచుకోడు. నిలబెట్టించి 10 మందికి వాక్యం బోధింపజేస్తున్నాడంటే ఆ వ్యక్తిలో కొంత గొప్ప దేవునికి మహిమ తెచ్చే మనస్సు లేనిది దేవుడు నిలబెట్టడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లారా, మీకు నేను సెలవిచ్చేది ఒకటే, సేవకుణ్ణి గౌరవించడమే ఉత్తమము. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవికంగా నా మటుకు నేను యోచిస్తే నిజమైన ప్రధాన యాజకుడు ఎవరో తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచా. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త మానవ పాప విమోచనకై సిలువలో యజ్ఞమై తన అమూల్య దివ్య రక్తము చేత ప్రతి పాపానికి, శాపానికి, దోషానికి విమోచన ఇచ్చి సమాధిని జయించి తిరిగి లేచి పరలోక రాజ్యములో మనకు నివాసము సిద్ధపరిచి తిరిగి వచ్చి తీసుకెళ్లే అమూల్యమైన దివ్యమైన పరిచారకుడు, సేవకుడు, ప్రధాన యాజకుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే. ఆయనను గౌరవించు. ఆమేన్, హల్లెలూయా. ఆయనను ప్రధాన యాజకుడిగా నిలబెట్టుకో. ఆమేన్. మేము ఈరోజు చెప్పిపోయే వాళ్ళమే, ఈరోజు టీచ్ చేసే వాళ్ళమే. సేవకుడు అంటే కూడా తక్కువేం కాదు, దేవుడు నిలబెట్టిన వ్యక్తి. దేవుని పిల్లారా, దేవుని సేవ చేయాలి, మనుషుల సేవ చేయాలి దేవుని సేవకుడు అంటే. కానీ ఇంతకంటే గొప్ప వ్యక్తి ఎవరో తెలుసా? సేవకుడి కంటే గొప్ప ఆయన ప్రధాన యాజకుడు యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, ఇప్పుడు ఇలాంటోడు నాకు నేనే పాస్టర్ని అనుకున్నాడు కదా, అంతమంది సేవకులను చూపిస్తే కూడా నాకు వద్దయ్య అన్నాడు. ఇగో ఇలాంటి వారు మన విశ్వాసాన్ని చెరుపువారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వాక్యము చూపించినా దాన్ని తప్పుగానే అర్థం చేసుకుంటాడు. వాక్యము బోధిస్తుంటే తప్పుగానే అర్థం చేసుకుంటాడు వాడు. దేవుని పిల్లలారా, ప్రార్థన చేసినా తప్పుగానే అర్థం చేసుకుంటాడు. కాబట్టి దయ ఉంచి ఇలాంటి వారి స్నేహం చేస్తే మన విశ్వాసాన్ని వారు ఏం చేస్తారు? చెరుపుతుంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రధాన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తే. ఆమేన్, 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక భక్తుడు ఒక మంచి పాట పాడుకున్నాడు. స్థిరమే లేని మనుషుల ప్రేమలు. ఒక సేవకుడు ఎంతో కష్టపడతాడు. దేవుడు యేసయ్య ఎంతో కష్టపడతాడు, ఆయన ప్రాణాన్నే ఇచ్చాడు. కానీ స్థిరత్వం ఉండదు మదిలో. నటనే చూపుచూ కదిలే బొమ్మలు. ఆ బొమ్మలేమో కదలవు, ఈ బొమ్మలు కదులుతాయి. కలుగజేయునే నీకు గాయమో, చేయలేవులే ఏ సాయమో. కలుగజేయునే నీకు గాయమో, చేయలేవులే ఏ సాయము. గాయాలన్నీ జయాలుగా మార్చును నీకు యేసయ్య. సాయమిచ్చి రాయినిచ్చి కౌగిటగా యేసయ్య. గాయాలన్నీ జయాలుగా మార్చును నీకు యేసయ్య. సాయ
ఆదరించి ఆదరించి కౌగిట దాచును మెస్సయ నిన్నే పిలిచి తనలా మలచే నిన్నే పిలిచి తనలా మలచే మార్గమే చూపిన మంచి దేవుడు అనురాగమే పంచిన ఆత్మీయుడు మార్గమే చూపిన మంచి దేవుడు అనురాగమే పంచిన ఆత్మీయుడు హృదయమా హృదయమా దేవుడే మనుషుడై దేవుడే హృదయ హృదయమా హృదయమా ఏసయ్య ప్రేమను కాంతుమా ఏసయ్య ప్రేమను కాంతుమా ప్రాణమా ప్రాణమా ఏసయ్య స్నేహము కోరుమా ఏసయ్య స్నేహము కోరుమా నిన్నే మలచి నిన్నే మలచి వాగ్దానమే నీకుండగా భయమేలనే ప్రాణమా వర్ణింపగా సాధ్యమా నీపైన యేసయ్య ఉన్న ప్రేమ హల్లెలూయా హల్లెలూయా. మనం పాటల మీద పడ్డామా అంటాడు హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని పిల్లరా, మన విశ్వాసాన్ని చెరుపు వారితో స్నేహం మనకు వద్దు. ఆమెన్ ఆమెన్. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక 5-6 నిమిషాలు ఎంత అయితే ఉంటాయి రైట్ 10 నిమిషాలు వినండి. ఇక్కడ సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో మనం చూస్తే మోషే గారు ఆయన ఇజ్రాయేలు సైన్యాన్ని వాగ్దాన దేశానికి తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్తూ ఉంటే వాగ్దాన దేశము కనబడుతున్నది. ఆ వాగ్దాన దేశం ఎలా ఉంది, అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు, వారి సాంప్రదాయం ఏంటి, ఒకసారి మీరు వెళ్ళి చూసి రండి అని ఓ 12 మందిని పంపించాడు. ఎవరి మాట సెలవు చొప్పున? దేవుడైన యెహోవా మాట సెలవు చొప్పునే పంపించాడు. గోత్రానికి ఒకరి చొప్పున గనులను ఎంచుకొని పంపించాడు. 12 గోత్రాల్లో నుండి 12 మందిని పంపిస్తే వాళ్ళు వాగ్దాన దేశానికి వెళ్ళారు. ఆ ప్రాంతమంతా తిరిగారు. 40 రోజులు సమయం పట్టింది. అక్కడ పళ్ళు కొని తెంపుకున్నారు, మనుషులను చూశారు. వాళ్ళు తిరిగి మరలా ఇజ్రాయేలు ఆ సైన్యము దగ్గరికి రావడానికి 40 దినాల సమయం పట్టింది. 40 రోజుల సమయ అనంతరము వాళ్ళు వచ్చి వారు ఇజ్రాయేలు సైన్యానికి చెప్పిన మాట, మోషే గారితో చెప్పిన మాట 32వ వచనం, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 32. మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇజ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి
మేము సంచరించి చూచిన దేశము ఏంటక తన నివాసులను భక్షించు దేశము. మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీయుల సంతతి అయినా ఆనాకు వంశం వారైనా అగో నెఫీలీయులను చూచితిమి. దేవుని పిల్లలరా, వెళ్ళినటువంటి 12 మందిలో 10 మంది ఇజ్రాయేలు సైన్యం దగ్గరికి వచ్చి మోషే గారికి, అహరోను గారికి ఏమని చెబుతున్నారంటే, అయ్యా ఆ దేశమంతా సంచరించి చూశాము, ఆ దేశంలో ఉన్న పళ్ళు ఇగో చాలా శ్రేష్టమైన దేశం అది, కానీ అక్కడ ఉన్నటువంటి వారు నెఫీలీలు నాయనా, వారి ఎదుట మనం నిలబడలేము, మనము వారి దృష్టికి మిడతల వలె ఉన్నాము, వారిని జయించుట అసాధ్యము, కాబట్టి అక్కడికి వెళ్ళకూడదు అని వీరు అవిశ్వాసపు మాట. నిజమే, అక్కడ ఉన్న వాళ్ళు నెఫీలీల సంతతి, నెఫీలీలే దేవుని పిల్లలరా. కానీ వారి కంటే గొప్పవాడెవరు? వారికంటే బలాగ్నుడెవరు? వారికంటే బల శౌర్యములు కలిగిన వారెవరు? సైన్యములను నడిపించు వారెవరు? మరణమును జయించిన వారెవరు? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తుల వారే, దేవుడైన యెహోవాయే. ఆయన పైన విశ్వాసం ఉంచక మనుషులను, ఈ రోజుండి రేపు చనిపోయే మనుషులను చూసి వీరు అదిరిపడ్డారండి, భయపడిపోయారు. భయపడిపోయి వారు ప్రకటించింది ఏందో తెలుసా? వచ్చి వారి ఎదుట మనం నిలబడలేం, మన వల్ల కాదుగా, ఎలాగైనా చంపేస్తారుగా అంటే ఇజ్రాయేలు ప్రజలందరూ ఏం చేశారో తెలుసా? మోషే గారి పైన సనుక్కున్నారు. అయ్యో ఐగుప్తు దేశంలో ఉండపోతిమి, అక్కడే బ్రతకకపోతిమి, అక్కడనే చనిపోయిన కనీసం సమాధాన చేసేవారు, ఇక్కడ కాకులు గద్దలకు మాంసం అయిపోతామేమో అని మోషే పైన వారు తిరగబడ్డారు, అవిశ్వాసపరులై. ఈ 10 మంది ఎంతమందిని పురిగొల్పారండి? దగ్గర 6 లక్షల కాలు బలమున ఇజ్రాయేల్ సైన్యాన్ని పురిగొలిపారు. అంతటి సైన్యమును అవిశ్వాసపు బాటలో నడిపించారండి, అవిశ్వాసపు బాటలో నడిపారు. ఆ 10 మంది 6 లక్షల కాలు బలం ఉన్న వారి విశ్వాసాన్ని ఏం చేశారు? చెరిపారు. దేవుని పిల్లలరా, విశ్వాసం నీలో ఉన్నంత వరకే దేవుని దగ్గర నీకు మర్యాద, నీకు గౌరవం. విశ్వాసం గనక నీ అంతరంగంలో నుండి చెదిరిపోయిందా, దేవుడు కోపగించుకుంటాడు, మర్యాద ఉండదు. హల్లెలూయా. ఎందుకంటే నమ్మితే ఆయన నమ్మాలి. రోగాలు బాగు చేసేది ఆయన, మనం బ్రతికించేది ఆయన, నిలబెట్టేది ఆయన, పరలోకానికి చేర్చేది ఆయన. ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఏదీ లేదు. అలాంటి వ్యక్తిని సందేహిస్తే బాధపడడా? హల్లెలూయా, హల్లెలూయా. అక్క ఉంది, ఒక 500 అయ్యగారండి, ఒక 500 ఇవ్వండి అని అడిగింది. అక్క నువ్వు ఇస్తావో ఇవ్వవో కొద్దిగా డౌట్ ఉంది అన్న మనకు ఆమెకి ఏమనిపిస్తుంది? బాధ ఉంటుందా ఉండదా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మానవ మాతృడికే అంతటి బాధ, కోపం ఉంటే నమ్మదగిన వాణ్ణి మనము పరీక్షిస్తే, నమ్మదగిన వాడినే మనము అవిశ్వాసం ఉంచితే ఆయనకు బాధనా కాదా? కాబట్టి విశ్వాసము ఆయన మీద నుండి మనం తొలగించుకోవద్దు. ఎవరెన్ని చెప్పినా సరే. చాలామంది ఎదురవుతుంటారు విశ్వాసాన్ని బలహీనపరచడానికి, చెదరగొట్టడానికి. ఆ దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నావయ్యా అంటారు.
ఇలా ఆదివారం ప్రార్థన పోకపోతే ఏమవుతుంది తీ అంటారు. ఏం కాదు, ఉపవాసం ఉండి తినొచ్చు, ఒక్క పూట తినుండు రాదు అని అనేటోళ్ళు ఉంటారు. కొంతమంది ఛాయ్ తాగితే ఏం కాదంటారు, కొంతమంది పాలు తాగితే ఏం కాదంటారు. ఇలాగా చాలా రకాలుగా మీటింగ్ అయితే ఆ మీటింగ్ పోకపోతే ఏమవుతుంది అంటారు. కొంతమంది దశంభామి ఇవ్వకపోతే ఏమవుతుంది, నేను కూడా ఇస్తలేను, కొంప మునిగిందా అంటారు. ఇలాగా అవిశ్వాసపు బాటలు నడిపించేవారు ఎదురు పడుతూనే ఉంటారు. కానీ మనం మాత్రం దేవుడి మీద విశ్వాసాన్ని నిలిపి ఉంచుకోవాలి. ఆమెన్, హల్లెలూయా. చెదరగొట్టే వాళ్ళు ఎదురైతుంటారు. ఆమెన్, హల్లెలూయా. అలా ఎదురయ్యి ఏం చేస్తారో తెలుసా, చిన్నగా లోకం వైపు తీసుకెళ్తుంటారు, మంత్రాల వైపు లేదా ఇతర విగ్రహారాధన వైపు, అటువైపు మళ్ళిస్తుంటారు విశ్వాసాన్ని. దేవుని పిల్లలారా, ఏదైనా చేయగలిగినోడు దేవుడు. నీళ్లు ప్రార్థన చేసుకొని తాగితే వీడి దరిద్రం పోతుంది అనుకుంటే తప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత నూనె తీసుకొని వేసుకుంటే దరిద్రం పోతుంది అనుకుంటే తప్పు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ పాప శాప దోషాల కొరకు యేసే సిలువలో తన ప్రాణాన్ని పెట్టి రక్తం కార్చాడు. ఆ రక్తములో మీకు విమోచన. ఆమేన్. ఇంకా వేరే పరిష్కారం ఏం లేదు, ఇంకా వేరే తొవ్వ ఏం లేదు. ఆమేన్. ఆ 10 మంది అన్ని లక్షల మంది విశ్వాసాన్ని చెదరగొట్టారండి. ఆ విశ్వాసాన్ని చెదరగొడితే మోషే బాధపడ్డాడు, దేవుడు బాధపడ్డాడు. 2 వ్యక్తులు మాత్రం యెహోషువ కాలేబు వచ్చి వాళ్ళు అంటున్నారు, వాళ్ళు నెఫీలీలు ఉన్నత దేహులే, బలాజ్ఞులే, కానీ వారి కంటే బలమైన వాడు మన దేవుడు. ఆమేన్. వారి కంటే శక్తి గలవాడు మన దేవుడు. ఖచ్చితంగా దేవుణ్ణి మన ఎడల ఆనందించిన ఎడల మనం జయిస్తాము. కాబట్టి వెళ్దాం. ఇంతవరకు నడిపించింది మన దేవుడే, ఇక ముందు నడిపించేది కూడా మన దేవుడే. ఆయన మాటకు లోబడి ముందుకు వెళ్దామని అంటే వినిపించుకోరండి. 2 చెప్పిన మాట వినిపించుకోరు. చివరికి రాళ్ళు ఎత్తుకున్నారు మోషే పైన. అప్పుడు యెహోషువ కూడా బట్టలు చింపుకొని వారి ఎదుట నిలబడ్డారు. కాబట్టి దేవుని పిల్లలారా, విశ్వాసాన్ని చెరిపే వారిని, వారి మాటలను మనం పట్టించుకోవద్దు. ఆమేన్. తర్వాత ఏమైందో తెలుసా, ఈ సంఖ్యాకాండంలో మనం చూస్తే 37వ వచనం, 14వ అధ్యాయం 37వ వచనం చదివితే ఆ 10 మందిని దేవుడు ఏం చేశాడు తెలుసా, అవిశ్వాసంలోకి అన్ని లక్షల మందిని పురిగొలిపి అవిశ్వాసంలోకి నడిపించిన వారిని 10 మందిని చంపేశాడు. ఆ 10 మందిని తీసేశాడు దేవుడు. అవిశ్వాసులు భూమి మీద ఉండి ఏం లాభం, లేకు ఏం లాభం. కాబట్టి దేవుని పిల్లలారా, అవిశ్వాసులు పైకి భక్తి గల వారి వలె, వాళ్ళ గోత్రంలో పెద్దోళ్ళు అంట, మరి వాళ్ళు విశ్వాసాన్ని చెరిపారు. ఇజ్రాయేల్ సైన్యపు విశ్వాసాన్ని చెరిపారు కనుక దేవునికి కోపం వచ్చింది. కోపం రావడం ద్వారా ఆ ఉగ్రత వారిని ఏం చేసింది, చంపేసింది. అటు విశ్వాసాన్ని చెరుపు వారి మాటలు మనము వినకూడదు. ఆమేన్. ముందు అగ్నిగుండం ముందైనా నువ్వు ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే విశ్వాసం ఉంచు, దేవుడు నిన్ను కాపాడుతాడు. శద్రక్ మేషక్ అబేద్గోములు అగ్నిగుండంలో పడేస్తామని రాజు అంటే పడేస్తే పడేయని, ఆయన మా దేవుడు కాపాడుతాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ ఈ విగ్రహానికి మాత్రం మొక్కము. పక్క పొన్నోళ్ళు అనవచ్చు, రే ఒక్కసారి మొక్కితే అయిపోతుంది కదా, ఒక్కసారి మొక్కురా నాయన అయిపోతుంది, బయటపడతామని అన్నుండొచ్చేమో. కానీ వాళ్ళు ఒక నిర్ణయం, ఒక నిబంధన, మేము చేయము, మేము మొక్కము, అగ్నిగుండంలో వేసినా సరే అని ధీటుగా విశ్వాసంతో నిలబడ్డారు. అగ్నిగుండంలో వేస్తే అగ్నిగుండంలోకి ఎవరు దిగొచ్చారు, దేవుడే దిగొచ్చాడు. ఇది విశ్వాసము. ఆమేన్. దానియేలును సింహాల బోన్లో వేశారు. అయ్యా, ఒక 2 రోజులు ప్రార్థన చేయకుంటూ ఉంటే ఏం పడిపోయింది, ప్రార్థన చేస్తే సింహాల బోన్లు వేస్తారంట. అంటే వేస్తే అని నా దేవుడికి నన్ను కాపాడుతాడు. కానీ ప్రార్థన ఆప, రోజుకు 3 సార్లు ప్రార్థన ఖచ్చితంగా చేయవలసిందే. తీసుకొచ్చారు, సింహాల బోన్లో వేశారు.
చూసే వాళ్ళందరూ నవ్వుతున్నారు, చెప్తే వినపోతివి. కానీ సింహాల బోన్లు వేసి ఆ సింహాలు కాలు దువ్వుతూ, పంజా విసురుతూ, గంభీరంగా అరుస్తూ, జూలు విధిస్తూ, అబ్బా నోటికి చక్కని ఆహారం దొరికిందిరా నాయనా అని మంచిగా అవి దగ్గరకు వస్తుంటే, చిన్నగా దానియేలు వెనకాల నుండి ఈ పక్కకు ఎవరు వస్తున్నారు? సైన్యములకు అధిపతి అయిన యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వెనకాల నుండి మెల్లగా వచ్చి దానియేలు పక్కన నిలబడితే, ఇట్లా చూస్తే ఎవరు నిలబడ్డారు? దూరా. ఇక భయం ఎందుకండి? దేవుని పిల్లారా, విశ్వాసం ఉంచండి. విశ్వాసం చెరిపేవారు చాలా మంది అడ్డుపడుతుంటారు. అలా అని వాళ్ళు చెప్పినట్టు పరిగెత్తుకెళ్ళావా, నీ విశ్వాసం బలహీనమైతే దేవుడు నీకు దూరం అవుతాడు. దేవుడు నీకు దూరం అయ్యాడా, నీకు పరలోకం ఉండదు, ఆత్మీయ ప్రగతి ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దేవుని పిల్లలారా, రెండోదిగా మనం చూస్తే మోషే అయ్యగారు కొండపైకి వెళ్ళాడు, ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. 40 రోజులు అక్కడ ఉన్నారు. ఆయన కొండ దిగకపోయేసరికి ఇజ్రాయేల్ ప్రజల్లో కొంతమంది కలత రేపారు. ఏంటి ఆ కలత అంటే, ఇజ్రాయేలు దేశం నుండి మనం నడిపించినటువంటి మోషే కనిపించట్లేదు కనుక మనమందరము మనకొక దేవుణ్ణి సిద్ధం చేసుకుందాం అన్నారు. అప్పుడు అహరోను అయ్యగారు, ఒక దైవజనుడు, మోషే అయ్యగారు వాళ్ళ అన్నయ్య, అహరోను అయ్యగారి దగ్గరికి వెళ్తే, అయ్యగారు కొంతమంది పాస్టర్లు కూడా విశ్వాసాన్ని చెదరగొట్టేటోళ్ళు ఉంటారు. విశ్వాసాన్ని దేవుడి మీదుగా పంపించరాళ్ళు, దేవుడి మీద విశ్వాసం వచ్చేటట్టు బోధించరు. వాళ్ళ వైపు తిప్పుకుంటుంటారు. వాళ్ళ కాళ్ళు ఒత్తాలి, వాళ్ళ బట్టలు ఉతకాలి, వాళ్ళకి తిండి వండి పెట్టాలి, వాళ్ళకి చాకిరి చేయాలి. ఇక వీడు చచ్చే అన్ని రోజులు వాడికే చాకిరి చేయాలి. హల్లెలూయా. ఆయన ఒక సువార్త చేసేది కాదుగా, వెళ్ళిపోయి ఒక దైవజన ఒక సంఘం నడిపించేది కాదుగా. బ్రతుకు దీనములు అన్నట్టు ఎవరికి చాకిరి? వాళ్ళ వైపు మలుపుకుంటారు కొంతమంది, దేవుని వైపు మలపరు. దేవుని వైపు మలపరు. వాళ్ళ గుండె నిండా ఎవరుంటారు? ఆ మనుషులే. వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఫోటోలు ఎవరుంటాయి? వాళ్ళయే. వాళ్ళ బండ్ల మీద, కీసుల మీద ఎవరు ఫోటోలు ఉంటాయి? వాళ్ళయే. ఇంట్లో వాక్యం ఉంటే వాక్యం పక్కన మైపు పట్టుకొని బిల్డప్ ఇస్తే ఎవరు నిలబడతారు? దేవుని పిల్లలరా, దేవుని వాక్యమే. ఆ వాక్యము దేవుడై ఉన్నాడు కనుక వాక్యము విలువకు సరితూగే బతుకులు కావు ఇవి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయచేసి విశ్వాసాన్ని చెదరగొట్టేవాళ్ళు, ఈ అహరోను అయ్యగారు ఏం చేశాడు తెలుసేగా? 3000 మందిని పురిగొలిపాడు అక్కడ. ఆ 3000 మంది ఇజ్రాయేలు సైన్యాన్ని పురిగొలిపారు అవిశ్వాసం వైపు. వాళ్ళ చెవులకున్న పోగులు తీసి ఇస్తే దాన్ని కరిగించి ఒక విగ్రహాన్ని తయారు చేసి, ఈ విగ్రహమే, ఈ దూడనే మనల్ని ఐగుప్తులో నుండి నడిపించింది అని ఇక పండుగలు చేస్తూ, తింటూ, తాగుతూ, లేచి ఆడనిక సిద్ధపడ్డారంట. ఇదంతా సంఖ్యాకాండము 32వ అధ్యాయంలో మనం చూడొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు మోషేతో అంటున్నాడు, వాళ్ళు ఏం చేస్తారో చూడుబా అని కిందికి మోషేను పంపిస్తే, వాళ్ళు విగ్రహం ముందు తింటూ, తాగుతూ, లేచి ఆడుతుంటే మోషే కోపం వచ్చి లేవీయులను తన పక్షాన పిలుచుకొని వాళ్ళు వచ్చేశారు. అప్పుడు ఆ సైన్యం మీద వెళ్ళిపోయి లేవీయులు పడితే 3000 మందిని నరికి చంపారండి. ఎందుకో తెలుసా? అవిశ్వాసానికి పురిగొలిపిన వారెవరు? ఆ 3000 మంది. ఎందుకో అహరోను బతికి బయటపడ్డాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీకు చెప్పేది ఒకటే, విశ్వాసులే, దేవుని నమ్మిన వాళ్ళే, భక్తి పరులని కనబడిన వాళ్ళే మన విశ్వాసాన్ని ఏం చేస్తుంటారు? బలహీనపరుస్తుంటారు. దేవుని వైపు వారి విశ్వాసాన్ని మలిపేది వదిలిపెట్టి స్వస్థతల వైపు మళ్ళిస్తున్నారు, కట్షిప్ల వైపు మళ్ళిస్తున్నారు, నూనె డబ్బల వైపు మళ్ళిస్తున్నారు. బైబిల్ ఉండదు వాళ్ళ దగ్గర. ఈ బైబిల్ అయితే ఉండదు వాళ్ళ దగ్గర, కానీ నూనె డబ్బ ఖచ్చితంగా ఉంటుంది. బైబిల్ ఉండదు. నేను చాలా మందిని చూస్తున్నాను మీటింగ్లకు వెళ్ళే వాళ్ళని, వాళ్ళ దగ్గర బైబిల్ ఉండదు,
కానీ నూనె డబ్బు అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఏ పాస్టర్ దగ్గర నూనె డబ్బు ఉంటుందండి? ఇప్పుడు పాస్టర్లే నూనె డబ్బులు అమ్ముతారు. వాళ్ళ దగ్గర ఉంటుందా ముందు పాస్టర్ దగ్గర ఉంటుందా నూనె డబ్బు? దేవుని స్తోత్రం. అంటే మిమ్మల్ని అన్యాయం చేస్తారా చేయట్లేదా? ఏ పాస్టర్ మామూలుగా దస్తీలు ఉంటే ఇట్లాంటివి తుడుచుకుంటారు, వాళ్ళు దస్తీలు పెట్టుకుంటారు. వాళ్ళ కడుపు నొప్పి వస్తే ఓ పాస్టర్ గారు నూనె డబ్బులు అమ్ముతాడు, కర్చీపులు అమ్ముతాడు, అవేసి ప్రార్థన చేస్తుంటాడు. ఆయన క్యాన్సర్ వచ్చింది, ఆయన పోయి హాస్పిటల్లో పోయి ట్రీట్మెంట్ చేసుకుని ఎంత అన్యాయం అండి. వీళ్ళ క్యాన్సర్ వస్తేనేమో నూనె తప్పేం కాదు, నూనె వేసి ప్రార్థన చేయడం, కానీ దాని వైపు వీరి మనసును తిప్పొద్దు. ఎటువైపు తిప్పాలి? ఆమెన్. దేవుని వైపే తిప్పాలి. ఆమెన్. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే సంఘ పెద్దలను పిలిపించి నూనె వేసి ప్రార్థన చేస్తే అక్కడ కూడా ఉంది, వారికి విశ్వాసం ఉంటేనే బాగవుతుంది. ఆమెన్. నూనె వేసినంత మాత్రం కాదు, విశ్వాసం ఉండాలి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేనైతే మిమ్మల్ని మోసం చేస్తాను కాదండి, ఎందుకంటే మీ ప్రతి ఇంట్లో నేను చేయగలిగినోని, మీ చేతి వంట తిన్నోనే, మీ చేతి ముద్ద తిన్నోనే. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడు పరలోకానికి వెళ్ళడో, పరలోకానికి వెళ్ళడు. మీరు నాకు చెల్లెళ్ళు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, మిమ్మల్ని పరలోక రాజ్యానికి చేర్చాలనే నా వాంఛ, తప్ప ఇంకేది లేదు నాకు. ఆమెన్. మీ మంచితనం, దేవుని మంచితనం బోధించి మిమ్మల్ని పరిశుద్ధంగా మార్చి యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళాలి. అదొక్కటే. భూమి మీద మనం శాశ్వత కాలం బతకనికే రాలే. ఈ భూమి మీద ధనం వైపు మిమ్మల్ని తిప్పడానికి నేను లేను. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విశ్వాసము చెరుపు వారితో మనం స్నేహం చేయొద్దు, వారి మాటలు మనము వినొద్దు. బిలాము దగ్గరికి వచ్చాడు ఒక ఆయన, వచ్చి ధనము, డబ్బు, ఐశ్వర్యం, అధికారులను చూపించి ఇజ్రాయేల్ ప్రజలను శపించడానికి తీసుకెళ్లారండి. కొన్నిసార్లు మన విశ్వాసం ఎక్కడ తెలుసా? ఊరి పెద్దలు, కొన్నిసార్లు ఊరి పెద్దలు లేదంటే రాజకీయ నాయకులు మన దగ్గరకు వస్తే మనము సంఘాన్ని పక్కన పెట్టైనా పరుగులు తీస్తాం, సేవను పక్కన పెట్టైనా పరుగులు తీస్తాం, దేవుణ్ణి ఆరాధించే సమయాన్ని పక్కన పెట్టైనా పరుగులు తీస్తాం. అంటే దేవుణ్ణి తక్కువ చేస్తున్నట్లు లెక్క. దేవుణ్ణి ఎక్కిరించొద్దండి, దేవుణ్ణి తక్కువ చేయదు. ఒక ఆయన ఒక పాస్టర్ గారు చనిపోయాడు. ఒక దగ్గర ఒక విశ్వాసి చనిపోతే ఒక పాస్టర్ గారిని పిలిచారు. పిలిస్తే ఆ పాస్టర్ గారు అక్కడికి వచ్చి ఏం పాట పాడుతుండో తెలుసా? ప్రియుడా యేసయ్యా అని పాడుతున్నా. నేను అనుకున్నాను, అంటే ఈ పాట పాడింది ఆనంద్ జయకుమార్ అయ్యగారు మంచి సేవకుడు, కానీ ఈ పాస్టర్ గారికి తెలియక ఏ పాట పాడాలో తెలియదండి. ఆ పాస్టర్ గారికి ఎక్కడికి వచ్చి నిలబడి అరే పెళ్ళి పాట పాడుతున్నాడు. పెళ్ళి పాట అంటే ఎవరిని తక్కువ చేసినట్లెక్క? ఇక్కడ దేవుణ్ణే కదా. ఓ పెళ్ళి పాటలో ఒక పాస్టర్ అమ్మగారి పాట ఇస్తే ఆమె పాడుతున్నది. ఆమె ఏం పాట తెలుసా? ఎవరికి ఎవరు ఈ లోకంలో. అరే ఆనంద సమయం, ఉత్సాహ సమయం. ఇప్పుడు ఎవరిని కించపరిచేది ఇది? ఈ పిల్లలు పాడతారు, ఎంత చక్కగా పాడతారు పాటలు. దేవుని స్తోత్ర. అక్క వాళ్ళు పిల్లలు ఇప్పటిదాకా ఎంత చక్కగా పాడారు, దేవుని స్తుతించి ఆరాధించే పాటలు. వీళ్ళకి తెలుసు ఏ టైంలో ఏ పాటలు పాడతారని. కానీ దేవుణ్ణి కించపరచడం నాకు అనిపించింది. నేను తర్వాత మాట్లాడిన వాళ్ళతో, అన్నా ఏం చేసినా దేవుణ్ణి కించపరిచే పని చేయదు, అది నీకు లాభం కాదు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లారా, దేవుణ్ణి అపహసించే మాటలు మాట్లాడదు. కొన్నిసార్లు డబల్ మీనింగ్ మాటలు, వరుసకు మరదలైతే డబల్ మీనింగ్ మాటలు మాట్లాడాలా? దేవుని కోపం రాదా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వరుసకు బాబాయ్ అవుతాడు, డబల్ మీనింగ్ మాటలు అవసరమా? అవసరమా? ప్రతి మాటకు దేవుని దగ్గర లెక్క చెప్పుకోవాలి. ఆమెన్. తప్పదది. ఆమెన్. దేవుణ్ణి తక్కువ చేసే మాటలు మనం ఎక్కడ మాట్లాడదు. కాబట్టి అధికారులు వస్తే మొదట దేవుడు, ఆ తర్వాత ఏదైనా.
దేవుని స్తోత్రం. ప్యాలంగ్చోయ్ గారి దగ్గర ప్రధానమంత్రి వచ్చాడంట. ఆయన ప్రార్థనలో ఉన్నాడు. ఓ చిట్టి రాసి ప్రధానమంత్రి గారు వచ్చారంట. డోర్ కిందికి వెళ్ళి లోపలికి వేసాడంట. ఆ అటెండర్ వేస్తే ఇలా చూశాడంట ప్యాలంగ్చోయ్ గారు. చూస్తే ప్రధానమంత్రి అంట. ప్రధానమంత్రి కంటే గొప్ప ఆయన ఇక్కడ ఉన్నాడు. వెళ్ళలే. గంట అయింది, 2 గంటలైంది. ప్రధానమంత్రి వచ్చిన దేశ అధ్యక్షుని ఇంకా వెళ్ళట్లే అని కోప్పడ్డాడంట. 2:30 గంటలయ్యాక యేసయ్య వెళ్ళాక అప్పుడు కిందికి దిగుతుంటే, అయ్యా ఎవరు అనుకుంటున్నావు, దేశ అధ్యక్షుడు వచ్చాడు, మీరు ఇప్పుడు దిగుతారా అంటే, దేశ అధ్యక్షుని కంటే గొప్పడు నా రూమ్లో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుణ్ణి గౌరవించు, నీకు మేలది. ఆయన ఊపిరితిత్తులో టీబీ వ్యాధి వచ్చిన వాడు, కానీ ప్రపంచమంతా 128 సార్లు తిరిగి సువార్త చేసినాడు. ఆమేన్, ఆమేన్. ఆయన ఒక ప్రాంతానికి వస్తున్నాడంటే లక్షల మంది ఆయనకు సెక్యూరిటీ 1000 మంది ఉంటారు. ఆమేన్. ఎన్నిక లేని పాత్రను ఎన్నికకు తెచ్చేవాడు దేవుడే. సంతోషం లేని నీకు సంతోషం తెచ్చే దేవుడే. నెమ్మది లేని వ్యక్తికి నెమ్మది తెచ్చే దేవుడే. నిన్ను కట్టి, నిన్ను బలపరిచి, నీకు ఆరోగ్యం ఇచ్చి, నీకు ఆయుష్నిచ్చి నిత్యత్వానికి చేర్చేది కూడా దేవుడే. ఎవరు కాదు, ఆ పెద్ద మనుషులు ఎవరు చేర్చరు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యోబయ్య గారి భార్య కూడా యోబు దగ్గరకు వచ్చింది. అయ్యా అన్ని పోయినాయి, ఆస్తులు పోయినాయి, ఐశ్వర్యాలు పోయినాయి, పిల్లలు పోయిరు, దా తట్ట బుట్ట చదువుకొని నేనైతే వెళ్తున్నా, నువ్వేమో యెహోవా నా దేవా నా కాపరి అంటున్నావు. ఆ దేవుణ్ణి దూషించురాదు, దూషించి మరణముగా. ఇప్పుడు ఈమెలో ఎవరు ప్రేరేపిస్తున్నారు? వేటిని బట్టి? కొన్నిసార్లు మన పరిస్థితులు సరిగా ఉండవు. అప్పుడు ఆ పరిస్థితులు మనల్ని ఏం చేస్తాయి తెలుసా? విశ్వాసాన్ని బలహీనపరుస్తుంటాయి, విశ్వాసాన్ని చెదరగొడతాయి పరిస్థితులు. కానీ వాటన్నిటిని జయించిన వాడు యేసు ఉన్నాడు. ఆమేన్. యోహాను సువార్త 16:33 వచనంలో ఒక మాట ఉంది. ఇదిగో లోకములో ఉన్న మీకు శ్రమ కలుగును, భయపడకుడి. ఎందుకో తెలుసా? నేను ఈ లోకమును జయించి ఉన్నాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లారా, మీకు నేను చెప్పేది ఒకటే, విశ్వాసాన్ని చెదరగొట్టే వాటితో మనకు పని లేదు. మనం విశ్వాసంగా జీవిద్దాం. మన దేవుడు ఏదైనా చేస్తాడని నమ్ముదాం, విశ్వసిద్దాం, ప్రార్థన చేద్దాం, సువార్త చేద్దాం, ఆయన సంఘాన్ని అభివృద్ధి చేద్దాం. ఈ పిల్లలకి ఏమి ఇస్తాను నేను? ఇలా డబ్బులు ఇస్తానా? డబ్బులు ఇస్తాను తమ్ముడు. ఈ పిల్లోడు పొద్దున్న లేవగానే కథం చర్చి చుట్టే తిరగడం, స్నానం చేయాలి, రావాలి, చర్చి చుట్టూ తిరగాలి, ఆడ ఏదైనా పెడితే తిరాలి, టక్కున రావాలి, కారు ఎక్కాలి, ఫ్యాడు ఇవన్నీ టక్టక్ అన్న చదువుకోవాలి. ఇదొక్కటే కాదు, ఏడ ప్రార్థన ఉన్నా డోలు దానికి సంబంధించిన ఏమన్నా ఉంటే అందులో వేసుకోవాలి, వెళ్ళిపోవాలి. అగో రాత్రి మైకు ఆ బాక్స్ కాలిపోతే అది కారులోనే ఉంది, అది ఎక్కడ బాగు చేద్దామని ఈ తమ్ముడు పొద్దుగాల 7 గంటలకు లేచి తిరుగుతున్నాడు. పొద్దున 7 o'clock లేచి ఎవరెవరికో ఫోటోలు పెట్టాడంట వాట్సాప్లో. దేవుని పిల్లారు ఏమిస్తున్నామా? వీళ్ళకి ఏమిస్తున్నాం? కనీసం చేతి ఖర్చులో కూడా డబ్బులు ఇవ్వండి నేను. కానీ ఒక ఆశ ఏందో తెలుసా? ఈరోజు దేవుని పని చేస్తే రేపటి దినాన పరలోకంలో దేవుని కిరీటం ఉంటుంది. ఆమేన్. దేవుని దగ్గర ప్రశంస ఉంటుంది. ఆమేన్. వాళ్ళ కుటుంబాలు లేవా? వాళ్ళు చేస్తేనే వెళ్తుంది ఇండ్లలో తెలుసా? వాళ్ళు చేస్తేనే. మీ ఇండ్లన్నా 2-3 ఉండొచ్చు, వాళ్ళ ఇంట్లో పాపం, వీళ్ళ ఇంట్లో సంపద ఒకటే. ఇప్పుడు ఈయన ఒక్కటి చేస్తేనే ఇంట్లో వెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని పనులున్నా పక్కన పెట్టుకొని దేవుని పనికి పరుగు తీయడం. మీరు దేవుని పనికి కాలు దువ్వండి, ఆత్మలు రక్షించండి, సంఘాన్ని నిలబెట్టండి. ఈ ఆదివారం పోతే మళ్ళా ఆదివారం వరకు కనబడతారా అండి? ఇక్కడ కనిపిస్తారా కొంతమంది? అరే మందిరం ఎలా ఉంది? అవో ఆ కర్ర విరిగిపోయి కాస్త ఇక్కడ పడేది. అప్పుడు వెంకటన్నను తీసుకొచ్చి అవన్నీ, అన్నా ఇది పోయేటట్టుంది, ఎలా దాన్ని సరి చేయాలంటే వెంకటన్న, ఎల్లన్న వీళ్ళంతా కలిసి మరి దాన్ని మొత్తాన్ని నిలబెట్టారు. హల్లెలూయా. అది కూలిపడ్డది అనుకో, ఆ మందిరం దగ్గర అయ్యో పడిపోయింది ఆ మందిరము, ఎట్లా ప్రార్థన చేసుకుంటాం? ఇక అయితే ఆదివారం ప్రార్థన లేదా? కొంతమంది బడి దొంగలు ఉంటారు, చిన్నపిల్లలు, వాళ్ళు బాగుపడతారా అండి? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
రావాలి ప్రతి దినం. 96వ కీర్తనలో 9వ వచనం ఉంటుంది, దేవుని సన్నిధిలో మనం వణుకాలంట. ఆమేన్, హల్లెలూయా. రావాలి, చూడాలి మందిరం ఎలా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి. రోజు ఒక కుటుంబాన్ని దర్శించాలి, సువార్త ప్రకటించాలి. ఇక్కడ చాలా అవసరం. సువార్త లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, రక్షణ లేని కుటుంబాలు ఉన్నాయి. సువార్త ప్రకటించాలి, వెళ్ళాలి. 10 రూపాయలు ఖర్చు అయినా సరే వారికి ఆపద వస్తే ఆదుకోవాలి. దేవుని వైపు వారిని తిప్పిస్తే నీకు దేవుని దగ్గర చాలా గౌరవం ఉంటుంది, విలువ ఉంటుంది. కాబట్టి దయచేసి మీకు చెప్పేది ఒకటే, విశ్వాసం చెదరగొట్టే పరిస్థితులను పట్టించుకోకు, విశ్వాసం చెదరగొట్టే తలంపులు పట్టించుకోకు, విశ్వాసం చెదరగొట్టే మనుషులను పట్టించుకోకు, విశ్వాసాన్ని చెదరగొట్టే ఆర్థిక ఇబ్బందులను పట్టించుకోకు. యెహోవా పైన విశ్వాసం ఉంచు, నువ్వెన్నటికీ సిగ్గుపడవు.